అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న సామెత భారతదేశానికి ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఇదివరకటి రోజుల్లో ఆయుధాలు కొనడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ప్రభుత్వాలకి. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇట్లాంటివి. దాంతో మన దేశంలో తయారీ సంస్థలు లేవు. మనం ఏ రష్యా వాడికో లేకపోతే అమెరికా వాడి దగ్గర కొంటాం. ఎట్లాగా? లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకిస్తే, అది కూడా త్రూ బ్రోకర్ ద్వారా. ఆ బ్రోకర్ గారు డబ్బులు తింటాడు. అదే కదా కత్రోచి లాంటి బోఫారస్ కథలు నడిచినాయి. బ్రోకర్ల ద్వారా కొంటాం, అసలు వాడి దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కో. ఇట్లా నడిచిపోయింది. దాంతో మన దేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లేదు. నరేంద్ర మోడీ వచ్చాక ఆయుధాల కొనుగోళ్లు, యుద్ధ విమానాల కొనుగోళ్లు, యుద్ధ నౌకల కొనుగోళ్లు ఇవన్నిటినీ చూసినప్పుడు విదేశాలకు లక్షల కోట్లు పోస్తున్నాం, అదేదో మన దేశంలో తయారు చేస్తే బాగుంటుంది కదా అని ఇక్కడ ఆయుధ ఫ్యాక్టరీని ప్రోత్సహించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఆయుధ ఫ్యాక్టరీలు తయారు చేసే దేశాల్లో భారత్ కూడా చేరింది. ఆయుధాలు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం, అమ్ముతున్నాం ఇతర దేశాలు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే దాంట్లో మిగతా స్ట్రక్చర్లు అంతా తయారు చేసే సంస్థలునే కానీ అసలైన ఇంజిన్ తయారు చేసే సంస్థలు మన దేశంలో లేవు. అమెరికాకి సంబంధించిన జీఈనో లేకపోతే రష్యాకి సంబంధించినటువంటి సంస్థలు, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సంస్థలు అక్కడ తయారు చేసి ఇంజిన్ ఇస్తామంటున్నాయి కానీ ఇక్కడ పెట్టట్లేదు. దాంతో సమస్య అయింది. తేజస్ లాంటిది ఇక్కడే తయారు చేయడానికి ప్లాన్ చేసుకున్న జీఈ వాడు ఇంజిన్లు ఇవ్వకపోవడం వల్ల ఆగినటువంటి పరిస్థితి. ఇది యుద్ధ విమానాలు అత్యంత అవసరమైన దశలో అందటం లేదు, లేట్ అవుతున్నదని మొన్ననే ఎయిర్ ఫోర్స్ కూడా చెప్పుకొచ్చింది. చివరికి దానికి ప్రత్యామ్నాయంగా మొన్న రఫేల్ కొన్నట్టు మళ్ళీ ఇంకో 140 కొంటాం, లేకపోతే సుకోయలు కొనడం, ఇలా తచ్చినట్టు మళ్ళీ అక్కడ కొనాల్సి వస్తుంది. మళ్ళీ లక్షల కోట్లు అడగ పోయాల్సి వస్తుంది. అట్లాగే మరొక రకమైనటువంటిది ఏవైతే నౌకలు, యుద్ధ నౌకలు తయారు చేయాలా, సబ్మెరైన్స్ తయారు చేయాలనుకున్నారు. అణ్వస్త్రాలను వాడగలిగినటువంటి సబ్మెరైన్స్ తయారు, వాటికి కూడా సమస్య ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇండియాలో తయారీకి ఇప్పుడు కొంతవరకు బెటర్ అయినాయి. ఆ తయారీలకు సంబంధించి కొంతవరకు ముందుకు వస్తున్నారు విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. బట్ అన్నీ సెట్ రైట్ కావడం 2035 పడుతుంది. ఒకవేళ పొరపాటునిలో ప్రభుత్వం మారిందంటే కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అయిపోతుంది. విదేశాలు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మన పని ఆపిచ్చేస్తే, మన సంస్థలను ఆపించేస్తాయి. కాబట్టి భారతదేశానికి నసీబ్ కైసా అయినా వహీ ఐసా అయినా అని నుదుట ఎలాంటి రాత ఉందో భవిష్యత్తు తెలుస్తుంది.